మనం చదువుకుందాం. అంతకుముందు మరి దేవుని వాక్యము మనం ధ్యానం చేస్తుండగా ఆయన వాక్యాన్ని మనతో మాట్లాడాలన్నా ప్రభు వేడుకుందాం. దయచేసి వాక్యం ప్రస్తుతపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. జీవం కలిసిగా తండ్రి ఈ రాష్ట్రంలో ప్రభా నీ లోకాల్లో జన్మించినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన సంతోషించడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి సమయాన్ని బట్టి నీకు ఆశీర్వదిస్తున్నా. ఈ ఆరాధనలో ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించారు తండ్రి. నీ స్తోత్రం. ఆయన ఒక గొప్ప ఉద్దేశంతో మా కోసం ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఈ భూమికి దిగి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మరొకసారి ఈ మాటలు కనుక మీరే మాట్లాడమని వారికి లైపరచమని ఈ మహిమాధికంగా మనందరికీ ఆశీర్వాదకరంగా చేయమని ఏసీ అతి పరిశుద్ధ నామములో ఇచ్చినాము తండ్రి. ఆమేన్. ఈ రాష్ట్రంలో మన వాక్య ధ్యాన నిమిత్తము మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదువుకుందాం. Matthew 1:20 and 21. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. మరి ఈరోజు మన ప్రభువు మన కోసము ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దినం. మరి చాలా సంవత్సరాల క్రితం మేము చిన్నవారుగా ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ ఈ క్రిస్మస్ టైంలో ఆ రోజుల్లో ఒక క్యాసెట్ ప్లేయర్, ఈ రోజుల్లో డివిడీలు MP3 ప్లేయర్ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో క్యాసెట్ రికార్డర్లు ఉండేవి. ఇంకా ఆ టైంలో స్పెషల్ గా కొత్తగా వచ్చిందంటే డబుల్ క్యాసెట్ అన్నమాట. ఇంత పెద్దగా ఉండేది టేప్ రికార్డర్. అది కొని తీసుకొని వచ్చారు క్రిస్మస్ టైంలో. ఆ కొని తెస్తున్నప్పుడు 2 క్యాసెట్లు కూడా కొన్నారు. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఒకటి తెలుగు క్యాసెట్ భీమోరియా గారి పాటలు, ఇంకొకటి ఇంగ్లీష్ క్యాసెట్ అన్నమాట. అందులో సాల్టీస్ క్రిస్మస్ కెలామిటీ అనేటువంటి ఆల్బమ్ అన్నమాట. అది అందులో క్రిస్మస్ కోసము ఒక కార్టూన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ క్రిస్మస్ కోసం సిద్ధపడుతూ ఉన్నప్పుడు అన్ని తారుమారైపోతా ఉన్నాయి. సో దాన్ని ఒక చిత్రరూపకంగా పాటల ద్వారా అది ఆ క్యాసెట్ అంతా కూడా ఒక డైలాగ్ లాగా పాటలుగా వెళ్తూ ఉంటుంది. చాలా చక్కగా ఉండేది అన్నమాట. అందులో ఆ పాట యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే, లేక ఆ క్యాసెట్ లో ఉండేటువంటి క్రిస్మస్ సందర్భంలో ఆ ముఖ్య విషయం ఏంటి, ఆ క్యారెక్టర్ ఏమిటంటే క్రిస్మస్ ఈజ్ ఎ టైమ్ టు లవ్ అని అంటాడు. క్రిస్మస్ ఈజ్ ఎ టైమ్ టు లవ్. క్రిస్మస్ అనేది ప్రేమని కనపరిచేటువంటి దినం, ప్రేమని అర్థం చేసుకునేటువంటి దినం. ఎందుకంటే ఈ లోకంలో మరి అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి ప్రేమ క్రిస్మస్ దినాన మరి బయలుపరచబడింది, మానవుడికి తెలియచేయబడింది. ఈ లోకంలో చాలా రకాల క్రిస్మస్ మనకు ప్రేమలు మనకు ఉంటాయి. భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి ప్రేమ, తల్లిదండ్రుల మధ్య పిల్లలకి మధ్యలో ఉండేటువంటి ప్రేమ, సహోదరు ప్రేమ, సహోదరి ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ, ప్రేమికుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ. అయితే అన్నిటికన్నా శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి ప్రేమ ఏంటి అంటే, దేవుడు పరిశుద్ధుడైన సర్వశక్తుడైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మానవుని ప్రేమించినటువంటి ప్రేమ. ఇది అద్భుతమైనటువంటి ప్రేమ, వర్ణించినటువంటి ప్రేమ, అద్భుతం లేనటువంటి ప్రేమ, శరీరం లేనటువంటి ప్రేమ, త్యాగపూర్తమైనటువంటి ప్రేమ. అన్ని ప్రేమల కన్నా ఉత్తమమైనటువంటి ప్రేమ. కానీ అగాపే లవ్ అని అంటారు. దేవుడు మానవుని పట్ల చూపించినటువంటి ప్రేమ మరి ఈ క్రిస్మస్ దినాన మానవుని రక్షించిన కొరకు తను తాను అర్పించుకుని ఆ దేవుడు మానవుడిగా జన్మించినటువంటి సందర్భం అనేది. అందుకని క్రిస్మస్ is a time to love and experience that love of God within our hearts and our lives and our families and our churches. మరి మానవుని కోసము సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ మానవుని కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి దేవుడు భూమికి పునాది వేయబడక ముందే మన కోసం తీర్మానం చేసుకున్నాడు, ప్లాన్ చేసి పెట్టాడు. వాటిని చూస్తున్నాడు.
దేవుని వాక్యంలో మనం చూస్తే పాత నిబంధనల గ్రంథంలో మరి ఓల్డ్ టెస్టమెంట్ లో సుమారుగా 300కి పైగా యేసుప్రభు వారి జన్మల గురించి, యేసుప్రభు వారి గురించినటువంటి ప్రవచనాలు మనకున్నాయి. మోర్ దెన్ 300 prophecies of the Lord Jesus. ఆయన జన్మించేటటువంటి విషయంలో కానివ్వండి, ఆయన ఎక్కడ జన్మిస్తాడు, యూడియా బెత్లెహేంలో జన్మిస్తాడు, ఎవరికి జన్మిస్తాడు, కన్యకకి జన్మిస్తాడు, ఆయన చేసే పరిచయం ఏంటి, ఆయన మరణించడము, ఆయన తిరిగి లెగించడము, ఆయన సంఘమైనటువంటి మన కోసం ఆయన చేసేవన్నీ కూడా వందల వేల క్రితము అనేక వ్యక్తుల భిన్నమైనటువంటి సాంప్రదాయాలు, భిన్నమైనటువంటి వ్యక్తుల చేత దేవుడు ముందుగానే ప్రవచించినటువంటి వాడు. 300కి పైన ఆ ప్రవచనాలు యేసుప్రభు వారి గురించి మరి వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచించాడు అనే విషయం మనం గమనిస్తాడు. అందులోనే దేవుడు మన గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు, ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఈ మానవుడు పాపం చేసి పడిపోతాడు, అయితే ఆ మానవుని రక్షించడానికి నేను ఏం ప్లాన్ చేయాలో కూడా ఆయన చేసి పెడుతున్నా. అందులోనే ఆ తండ్రి ప్రేమ మనకు కనబడతా ఉంది. ఒక ఆయన అమెరికా దేశంలో పీటర్ స్టోనర్ అని ఒక గొప్ప మ్యాథమెటిషియన్ ఉండేటువంటి వాడు. ఆయన యేసుప్రభు వారి గురించినటువంటి ఈ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్ గురించి ఆయన స్టడీ చేస్తూ ఏమన్నాడంటే 300కి పైన యేసుప్రభు వారి గురించినటువంటి ప్రాఫెసీస్ ఉన్నాయి. అయితే ఆయన గొప్ప మ్యాథమెటిషియన్ కనుక ఈ ప్రాబబిలిటీస్ ని ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఈ ఒక వ్యక్తి గురించి, ఒక్క వ్యక్తిలో ఇన్ని ప్రవచనాలు, ఇన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల ముందు ప్రవచించినవి, ఆయన జీవితాల గురించి, పరిచయం గురించి, మరణాల గురించి, పునరుత్థానం గురించి ప్రవచించినటువంటి నెరవేర్చబడాలంటే ఎంత కష్టమైనదో ఆయన క్యాల్కులేట్ చేస్తా ఉన్నాయండి. ఆయన క్యాల్కులేట్ చేస్తున్నాడంటే 300 పైన ప్రాఫెసీస్ ఉన్నాయి కదా, 300 వదిలేయండి, అందులో 8 ప్రాఫెసీస్ ఒక వ్యక్తిలో యేసుప్రభు వారి గురించి చేసినటువంటి ప్రవచనాలు వంటి అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చబడాలంటే అది ఎంత ఆడ్ అంటే 1 to the power 17. 1 to the power 17 అంటే నేను దాన్ని క్యాల్కులేట్ చేసి చూస్తే 10 కోట్లలో ఒక్క అవకాశం ఎంత ఉంటుందో అంత అవకాశం అంటే 8 ప్రవచనాలు ఒక వ్యక్తి జీవితంలో జీవించడం జరగడం. మరి ఈ క్యాల్కులేషన్ మనకు అర్థం కాకపోవచ్చు, అందుకే నేను వివరిస్తే ఏమన్నా అంటే సుమారుగా ఒక 6 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నంత విస్తారమైనటువంటి స్టేట్. ఒకవేళ మన తెలంగాణ స్టేట్స్ అంటే 1.3 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. సో మన స్టేట్ లాంటివి, తెలంగాణ స్టేట్ లాంటి ఒక 4 స్టేట్స్ మనం కలిపి ఆ 4 స్టేట్స్ లో కూడా 1 rupee కాయిన్స్ మనం స్టేట్ అంతా పర్చేస్ చేయమనుకోండి, ఆ పర్చేజ్ కూడా 2 feet డీప్ ఇంతగా కాయిన్స్ ని మొత్తం పర్చేసి ఆ కాయిన్స్ లో ఒక కాయిన్ తీసుకొని ఒక పెయింట్ వేసి ఆ అన్నిటి మధ్యలో ఎక్కడ దాన్ని ప్యాక్ పెట్టేసి ఆ తర్వాత ఒక గుడ్డువారిని తీసుకొని వచ్చి నువ్వు వెళ్ళి ఆ కలర్ కాయిన్ తీసుకుని నువ్వు పట్టుకోవాలి. నువ్వు మొదటిసారి పిక్ చేసినప్పుడే ఆ కలర్ రావాలి, ఆ కాయిన్ రావాలి అంటే అది ఎంత అసాధ్యమో ఒక వ్యక్తి జీవితంలో యేసుప్రభు వారి కోసం చెప్పబడినటువంటి 8 ప్రవచనాలు నెరవేర్చబడాలి అంటే కూడా అంత అసాధ్యము అని ఆయన చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ఈయన శిష్యులు మరొక క్యాల్కులేషన్ వేశారు. ఈయన 8 ప్రాఫెసీస్ నెరవేర్చబడాలంటే ఎంతో అన్నప్పుడు వాళ్ళ శిష్యులు ఏం చేశారంటే ఆయన అనుచరులు 48 ప్రవచనాలు ఒకవేళ ఈ ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఎంత ప్రాబబిలిటీ అని అన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఏంటంటే 10 to the power 157 10 to the power 157 ఎంత ఆడో ఒక వ్యక్తి జీవితంలో కనీసం 48 ఇలాంటి ప్రవచనాలు ఒక వ్యక్తి జీవితంలో జరగాలంటే అంత అసాధ్యం అన్నారు. కానీ యేసుప్రభు వారిలో మనం చూస్తే ఆ 48 కాదండి, ఆయన చేసినటువంటి ప్రవచనాలు, ఆయన పలికినటువంటి మాటలు ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోలేదు. ఈ ప్రవచనాల గురించి, ఈ కార్యాల గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు కిందకి వారు నాకు ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమనిపించిందో తెలుసా? ఇంత అసాధ్యమైనటువంటి ప్లాన్ చేసి ప్రాఫెసీ చేసి నెరవేర్చినటువంటి ఆ ప్రభు ఎందుకు చేశాడు? ఇది నా కోసం చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి మనం ఒక్కొక్కరి కోసము చేశాడు అన్నది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. అందుకే ఆయన ప్రేమ అన్నిటికన్నా ఉత్తమమైన ప్రేమ. మన కోసం ఆయన చేశాడు.
ఇంత ప్లాన్ చేసి క్రిస్మస్ టైంలో కూడా మనం చూస్తే కదా, ఆ క్రిస్మస్ యేసు వారికి జన్మని ఇచ్చేటువంటి సమయంలో జరుగుతున్నటువంటి సంఘటన చూసినట్టయితే దేవుడు దగ్గరగా ఉండి ఆయనే దాన్ని ఏర్పాటు చేస్తూ ఆర్కెస్ట్రేట్ చేస్తూ ప్రెసిషన్ గా 100% ప్రెసిషన్ తోని ఆయన నెరవేరుస్తూ ఉండడం మనం చూస్తాం. మరియని తన దూతను పెట్టి మరియని దర్శించి మరియకి చేయాల్సినటువంటి వర్తమానం పంపించాడు, యోసేపుకి వర్తమానం పంపించాడు, జ్ఞానుడికి వర్తమానం పంపించాడు, ఆ గొర్రెల కాపరికి వర్తమానం పంపించాడు. కాలం పరిపూర్ణమైన వెంటనే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నేను అనుకుంటాను, ఈ కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు అంటే బహుశా ఈ అనాది కాలం నుంచి ఆ ప్రభు అయినటువంటి యేసు వారు, ఆ తండ్రి అయినటువంటి దేవుడు, ఆ త్రియేకమైనటువంటి దేవుడు ఈ కాలం ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు దిగి వెళ్ళి వారి కోసం నా ప్రాణం పెట్టాలా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడేమో నాకు అనిపించింది. ఎప్పుడైతే ద మూమెంట్ అది వచ్చిందో, ఆ కాలం పరిపూర్ణమైందో, ఆయన వెంటనే ఈ భూమికి దిగి వచ్చాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ 400 మీటర్స్ రిలే రేస్ ఉందనుకోండి, 400 మీటర్ల రిలే రేస్ అంటే నలుగురు ఒక్కొక్క టీమ్ లో 4 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కరు 100 మీటర్స్ పరిగెత్తి ఆ బ్యాట్ అంటారు కదా, కర్ర అందించాలి. ముందు ఒక కర్ర పట్టుకుని ఒకరు నిలబడతారు. ఆ డిజైన్ వేయగానే ఆ కర్ర పట్టుకుని వాళ్ళకు సాధ్యమైనంత పరిగెత్తుకుంటూ వెళ్తారు అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ 100 మీటర్స్ అవ్వగానే అవతల వ్యక్తి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ ఆయన టోస్ మీద ఉంటాడు, కొంత పరుగు స్టార్ట్ తీసుకొని ఉంటాడు అనమాట, తీసుకొని పరిగెడుతూ ఉంటాడు. అలాగా యేసు ప్రభువారు ఈ కాలం ఎప్పుడు పరిపూర్ణ వీళ్ళని రక్షించేటువంటి సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడేమో నాకు అనిపించింది. ఆయన మనల్ని ప్రేమించడము అంత శాశ్వతమైన, అంత అద్భుతమైనటువంటి ప్రేమతోని ఆ ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఆయన దిగి రావడానికి ఒకే ఒక కారణం, మన ఒక్కొక్కరిని మన పాపం నుంచి మనల్ని రక్షించాలి అన్న ఉద్దేశం. బట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, ఇంక ఏది ఆయన చేయాలనుకున్నా ఆయన మాట చాలేదు. ఈ బ్రహ్మాండ విశ్వము ఆయన మాట చేత కలిగింది. మానవునితో పాపం తీసుకెళ్ళడానికి మానవుడిగా ఆయన అవతరించారు కనుక ఆ ఒక్క కారణం చేతనే మన ఒక్కొక్కరి నిమిత్తము ఆ ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అన్న విషయాన్ని ఈ క్రిస్మస్ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం అండి. ఈరోజు ఒక వర్తమానం లాగా మనము దీన్ని తీసుకోకుండా స్ట్రైట్ గా ఈ ప్రశ్న మనం ఒక్కొక్కరు అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. ప్రభు నా కోసం వచ్చాడు అని మన హృదయంలో మనం ఆలోచన చేసి ఆ ప్రభుత్వం మనకు ఒప్పందం చేసుకున్నాం. ఈరోజు ఆ ప్రభుని మనం హృదయంలో మనం కలిగి ఉన్నామా? మనం ఇంతగా ప్రేమించి, ఇంతగా ఆయన ప్రణాళిక వేసి, ఇంతగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఆఖరి వరకు కాల్చినటువంటి ఆ దేవుడితో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాం? ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడిగా జన్మించేటువంటి అది మనం ఊహించుకోవచ్చు. ఎంత అసాధ్యమైనటువంటిది. సృష్టికర్త అయినటువంటి వాడు సృష్టిగా మార్చబడిన, ఇంకంటే ఆయన దీనుడిగా బొచ్చు కత్తిరించేటువంటి వాడి ఎదుట ఒక గొర్రెతన్ని అప్పగించుకున్నట్టుగా అప్పగించుకున్నాడు. ఆయన ముఖం మీద ముమ్మి వేసినప్పుడు, గడ్డ పెరిగి వేస్తున్నప్పుడు, కొరతను కొడుతూ ఉన్నప్పుడు, మేకలతో శివుకి కొడుతూ ఉన్నప్పుడు, అపహాసం చేస్తున్నప్పుడు, ముఖం మీద ఉమ్మ వేస్తున్నప్పుడు తను మన కోసం అర్పించుకున్నాడు. ఎందుకు అంటే మన పాపం నుంచి మనం రక్షించుటకు. అందుకనే దూత ఇక్కడ యోసేపుతో అంటుంది. యోసేపు అనేటువంటి మాటలు మనం చూసాం కదా, 21వ వచనము మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఆమె యొక్క కుమారుని తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టదు. ఒక కుమారుని అంటుంది, ఆయన యేసు అని పేరు పెడతారు. ఆ యేసు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు. ఆయన తన వారిని వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడు కనుక ఆయన యేసు అని పేరు పెట్టదు అని అంటున్నాడు. కనుక ఈ లోకానికి ఆయన రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే పాపంలో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆది కాలంలో మనం చూసినట్టయితే 1వ అధ్యాయం మనం చాలా తెలిసిందే ధ్యానం చేసుకున్నట్లయితే ఆది కాలం 1వ అధ్యాయం చూస్తే దేవుడు ఈ సర్వ సృష్టిని ఆయన తన మాటతో సృష్టించినట్టుగా మనం చూస్తాం. వెలుగు కలుగులు కాక భూమిని ఆయన ఆ పశువులతోని, ఆకాశ పక్షులు, భూమిని పాకుడు ఆ పశువులతోని, మరి జలరాశులతో ఆయన నింపాడు. ఆ 1వ అధ్యాయం అంతా చూస్తే ఆయన ఒక్కొక్క దినాన్ని లోకాన్ని సృష్టించి అది మంచిదిగా ఆయన చూశాడు.
ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మానవుణ్ణి సృష్టించాలి అని అనుకున్నాడు. సమస్త సృష్టిని తన మాటతో సృష్టిస్తే ఇక అద్భుతమైనటువంటి మాట ఏంటి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయడము. మన ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అయినటువంటి ఆయన మానవుని కలుగు చేసినప్పుడు ఎలా కలుగు చేయాలనిపించినాడు? మన స్వరూపంలో మన పోలికలో. ఎంత విలువని మానవుడికి ఇచ్చాడో చూస్తున్నారా? ఆయన తన స్వరూపంలో తన పోలికలో మానవుని కలిగి చేశాడు. అంతేకాదు ఆ మట్టితోని మానవుడిని నిర్మించి తన జీవాన్ని మానవునికి అనుగ్రహించాడు. అనగా తన జీవాన్ని మానవుడికి అనుగ్రహించాడు. ఆయన బిడ్డలుగా ఆ మానవుని చేసుకున్నాడు. ఆ మానవుడికి సమస్త అధికారాన్ని ఇచ్చాడు. మీరు వెళ్ళి ఫలించి విస్తరించి ఈ భూమిని లోపరుచుకునండి అని చెప్పాడు. దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టి మీద ఆదాముని అవ్వని మానవునికి అధికారాన్ని ఇచ్చాడు. కానీ విచారకరమైనది ఏంటంటే మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. దేవునికి విధేయతగా అవిధేయత చూపించారు. దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేశారు. పాపం వల్ల వచ్చి జీవితము మరణము అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ పాపము మానవుని దేవుడి నుంచి వేరు చేసింది అన్న విషయాన్ని మరి మన బైబిల్లో మనకి తెలిసిందే. మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవునికి ఆ మానవునికి మధ్యలో పాపము అడ్డుగా వచ్చేసింది. అప్పటి వరకు దేవుడు ఏదైనా వనంలో ఆదాముని అబద్ధి పెట్టినప్పుడు చదవకుండా దేవుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు ముఖాముతో వారు మాట్లాడుకుని చక్కని సహవాసాన్ని సంతోషంగా వారు కలిగి ఉన్నారు. దేవుడు వారిని తన బిడ్డలుగా చేస్తున్నాడు. వారు ఆయన్ని తమ పరలోకపు తండ్రిగా దేవుడిగా రాజుగా అధిపతిగా వారు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో ఆదాము దేవుని యొద్దకి రాలేకపోతూ ఉన్నాడు. వెళ్ళి దాక్కున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆదామా అంటే ఆదామా ఎక్కడ ఉన్నావు అని అడగాల్సి వచ్చింది. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో దేవునికి దూరం అయిపోయాడు. ఆ దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ లోపల జన్మించినప్పుడు పాపానికి బానిసగా ఉంటాడు, శాపానికి బానిసగా ఉంటాడు. ఈ లోకమని విడిచిన తర్వాత నిత్య నరకంలోనికి శాశ్వతమైనటువంటి ఆ యొక్క కండెమ్నేషన్ లోకి వెళ్ళిపోతాడు. ఈ లోకాన్ని పాపంలో విడిచినట్టయితే నిత్య నరకానికి అక్కడ అగ్ని ఉండదు, అగ్ని ఆడదు, పురుగు చావదు. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉండగా ఆయన మీద తిరుగుబాటు చేసి మానవుడు దేవునికి శత్రువై ఉండగా ఆ ఒక్కొక్క మానవుని పట్టి తీసుకురావడానికి నశించిపోతున్నటువంటి ఆ మానవుని వెతికి రక్షించే కొరకు ఆయన రక్షకుడుగా క్రిస్మస్ దినాన్న ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఆయన ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మనము ఈ ప్రాముఖ్యమైనటువంటి కార్యం మన జీవితంలో చూసుకోవాలి. ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్నామా? ఆ క్రీస్తు మన హృదయంలో జన్మించాడా? ఆయన మనం రక్షించడానికి వచ్చాడు కదా. ఆయన ఈ లోకానికి రావడానికి ఒకే ఒక కారణం మనం చదువుకున్నది ఏంటంటే మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ కార్యం ఈ రోజు నా జీవితంలో జరిగిందా అన్నది మొదటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఒకవేళ ఇంకా ఆ రక్షణ అనుభవం మన జీవితంలో లేకపోతే ఇదే మీకు అనుకూల సమయం, ఇదే ఆ రక్షణ దినం అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడే మనం ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా, నువ్వు నా పట్ల చూపించినటువంటి ఈ అనాది ప్రేమ, అర్థులు లేనటువంటి ప్రేమ, సరచులు లేనటువంటి ప్రేమ, త్యాగపూర్తమైనటువంటి ప్రేమకి అన్నిటికన్నా ఉత్తమైన ప్రేమతోని అర్హత లేని నన్ను ప్రేమిస్తున్నావు ప్రభా, నేను పాపిని అని ఆయన దగ్గరికి వచ్చి చెప్పినట్లయితే ఆయన వెంటనే మన పాపంగా క్షమిస్తాడు. దేవుడు వాక్యం అంటుందంటే మన పాపం మనం ఒప్పుకోలేనిలా ఆయన నమ్మకమైన వాడు, మన ప్రతి పాపం నుంచి మనని పరిశుద్ధంగా చేసి మన పవిత్రులుగా చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి నేను ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు, ఇక నా దేవుడిగా ఉండు, నీ కుమార్తెగా నేను ఉంటాను అని మనం ఒక తీర్మానం చేసుకుని రాత్రి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినట్టయితే మన శిక్ష ఆయన మీద తీసుకున్నాడు కనుక, మనకి బదులు ఆయన మరణించి తిరిగి లేచాడు కనుక ఇక మనం మన మీద నుంచి కొట్టవేసి మన పాపం నుంచి మన పవిత్రంగా పరిశుద్ధంగా చేసి మన దుర్నీతి నుంచి ఆయన నీతిని మహిమను మనం కప్పి ఆయన కుమారుగా తిరిగి మనం చేసుకుంటాడు. గమనించారా? ఏదైనా ఆ వరములు ఆదాముకి అవ్వకి ఉన్నటువంటి ఆ అధికారం ఆయన కుమార్తెగా ఆయన తండ్రిగా ఉండేటువంటి స్థితిని
ఎప్పుడైతే క్రీస్తుని మన హృదయంలో అంగీకరిస్తామో తిరిగి ఆ అధికారాన్ని మనకు అనుగ్రహిస్తానికి బైబిల్ ఏముందంటే తాను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన పిల్లలకుటకు ఆయన అధికారం ఇచ్చాను. ఈరోజు మనము విడిచిపెట్టబడినటువంటి స్థితిలో ఉండనవసరం లేదండి. ఈరోజు మనము ఆ పాప జీవితంలో ఉండనవసరం లేదు. ఈరోజు నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తానా అన్నటువంటి భయంతో మనం ఉండనవసరం లేదు. మన పాపంలో మనం నశించిపోతూ మరణించి భూమిని విడిచిన తర్వాత నిత్య నాశనంలోకి మనం వెళ్ళనవసరం లేదు. ధనవంతుడు ఈ రోజులో తన భోగభాగాలన్నీ అనుభవించాడు. అక్కడికి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు, వ్యాధులు అనుభవిస్తున్నాడు. తండ్రి అబ్రహామా ఆ లాజరును పంపించు, నేను వచ్చేసిన బుద్ధిహీనతగా నా సహోదరులు ఇంకా ఉన్నారు, వాళ్ళన్నా ఇక్కడికి రాకూడదు. అంత వేదన. తన పశ్చాత్తాపం పొందుతున్నాడు. దేవుని గుర్తించాడు. తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు, రక్షణ అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు. అది కావాలని ధనవంతుడు ఆశిస్తున్నాడు అప్పుడు. కానీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇక ఆ వ్యక్తికి మరి ఒక అవకాశం ఉండదే. మీకును మాకును మధ్యలో గొప్ప అగాధం ఉంది అని ఆ అబ్రహాము జవాబిచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక ఈ రోజు దేవుడు మనకి అవకాశం ఇస్తున్నప్పుడు, దేవుడు పదే పదే మనతో మాట్లాడుతున్నప్పుడు, సాక్షాత్తు ఈ క్రిస్మస్ దినాన్ని దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతుండగా ఈ రోజు మనము ఆ ప్రభుకి మనం స్పందించదామా? మనం చేయాల్సింది ఏమీ లేదు. ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభా నేను పాపిని నన్ను క్షమించు, నా పాపంలో క్షమించు తండ్రి, ఇక మీద నీ బిడ్డగా జీవిస్తాను, నువ్వు నా రక్షకుడివి, నా ప్రభువుగా నా రాజుగా ఉండాలి. మన హృదయంలోనికి మన జీవితంలోనికి ఆయన్ని అనుమతిస్తామా, అంగీకరిద్దామా? ఆయన వాక్యం అంటాడు, చాలా విచారకంగా అనిపిస్తుంది. ఆ తలుపు యొద్ద నుండి తడుతున్నాడట. నేను ఆ తలుపు మనం తెలిసినట్టయితే నేను నా తండ్రి అతనిలోనికి వచ్చేదము, మేము కలిసి భుజించడము అని దేవుడు అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక! ఆయన మన కోసం ఇంత ప్లాన్ చేసి ఆయన ఈ భూమికి దిగి వచ్చిన తర్వాత కూడా, ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన తర్వాత కూడా తన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకి పంపించి మనల్ని ఒప్పింపజేస్తున్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా ఆయన విధానతను మాట్లాడి మన పాప జీవితాన్ని ఒప్పించి ఆ పాపం నుంచి బయటకు తీసుకురావడానికి ఇంకా ఆయన మనల్ని మన హృదయంలో తలుపు దగ్గర తడుతూ ఉంటే ఇంకా ఆయన బయటనే పెడదామా? ఎంత బుద్ధిహీనంగా ఉంటుందండి. ఒకవేళ మనం ఆలోచన చేయండి, మరి ఆ యొక్క ఇశ్రాయేలు చేసినటువంటి పాపం చూస్తే, దేవుడు వారి మధ్యలో చేసిన అద్భుతాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి అన్ని ఎలా పోగొట్టుకున్నారు చూస్తే చాలా ఫూలిష్గా అనిపిస్తుంది కదా. ఈ రోజు మన పరిస్థితి ఏంటి? దేవుడు సమస్తం ఇవ్వాలని ఆశపడుతూ ఎదుర్కొని మన తలుపులతో నిలబడుతుంటే, ఈరోజు దేవుడితో మనకున్న కమిట్మెంట్ ఏంటి? ఈరోజు ఆ ప్రభువుని మన హృదయంలోనికి రక్షకుడిగా అంగీకరించామా? ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ముఖ్యంది అది మన జీవితంలో జరిగిందా? లేక ఈరోజు క్రిస్మస్ దినాన్ని మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మనము ఆ ఏ ఉద్దేశంతో వచ్చాడో అది విడిచిపెట్టి మిగతావన్నీ చేస్తున్నామా? మిగతా అన్ని సెలబ్రేట్ చేస్తున్నామా? ఒకటి ఆలోచన చేయాలి. The primary objective for the Lord to come to this world is to save you from your sin. మన పాపం నుంచి మనల్ని రక్షించడానికి ఆ పేరుతోనే ఆయన లోకానికి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు అనేటువంటి ఆయన పేరు పెట్టదు అని దేవుడు తన దూత ద్వారా యోసేపుతో పలికిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన పాపం తీసివేటప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక సృష్టిగా మానవుడిగా యేసు ప్రభువుగా ఈ లోకంలో జన్మించాడు. ఈరోజు మనం ఎలా స్పందిస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆ ప్రభుని నిజంగా మనం రక్షకుడిగా కలిగి ఉన్నామా? ఆ ప్రభు మనల్ని అంత ప్రేమించాడే, తిరిగి నేను ఆ ప్రభుని ఎలాగ ప్రేమిస్తూ ఉన్నాను? ఆ ప్రభు కోసం నేను ఎలాగ జీవిస్తూ ఉన్నాను? ఆ ప్రభు కోసం నేను ఏం చేస్తున్నాను మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి, నేను ఇక ముగించేస్తాను, బైబిల్లో ఉన్నటువంటి ఆ క్రిస్మస్ టైంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అది ఇప్పటికే మనము అందరూ చాలా వర్తమానాలు వినుంటాం, చాలా సార్లు జ్ఞాపకం చేసుకొని ఉంటాం కదండి. గొర్రెలు, జ్ఞానులు, మరియమ్మ, యోసేపు, ఇవన్నీ కూడా మనం బెత్లెహేము, ఇవన్నీ కూడా ఇప్పటికే వింటూ వచ్చారు. అయితే మరి ఒకసారి ప్రత్యేకంగా మనం ప్రభువుకి స్పందించేటువంటి విషయంలో ఒక్కరిని మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను.
జ్ఞానులు మనకి కనబడతారు కదండి. ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి అది మనకి కనబడుతుంది. మరి సమయం లేదు కనుక నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈరోజు ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి వచనంలో చూసినట్టయితే 2వ అధ్యాయం, రాజైన హేరోదు దేవుడు యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చినవి. ఈ జ్ఞానులు వారు తూర్పు దేశంలో దూరంగా ఉన్నారు, బెత్లెహేముకి యెరూషలేముకి దూరంగా ఉన్నారు. వారు అన్యులు, దేవుడు వారికి తెలియదండి. వారు మరి ఆ బైబిల్లో వారు ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనేటువంటిది క్లియర్ గా లేదు. అయితే 2 సంవత్సరాలు బట్టి ఆ హేరోదు 2 సంవత్సరాల కన్నా తక్కువ అందరూ చంపించేయమన్నాడు కనుక ఆయన మనుషులు పాపలు పుట్టాడు. కానీ ఇక్కడ తర్వాత 10వ వచనం 11వ వచనం చేస్తే బాలుడు అనేటువంటి లేక శిష్యు అంటది, ఇంగ్లీష్ లో చైల్డ్ అని ఉంటుంది. ఆయన వారి ఇంటిలో ఉన్నప్పుడు వారు ఆయన ఇంటిలో ఉన్నప్పుడు ఆయన సుమారుగా కొన్ని ఒక 1 to 2 years పడుతుంది అని కొంతమంది అనుకుంటారు. క్లారిటీ మనకి లేదు, ఎంతమంది వచ్చారు మనకి తెలియదు. కొంతమంది మీరు రాజులు కింగ్స్ అని అంటారు, కొంతమంది చాలా జ్ఞానం కలిగినటువంటి వారు అయి ఉంటారు. అయితే వీరి విషయంలో నేను గమనించినటువంటి ఒక చాలా నాకు ప్రియంగా సంతోషంగా అనిపించింది ఏంటంటే, వీరు దేవుని ఎరిగినటువంటి వారు, దూరదేశంలో ఉంటున్నటువంటి వారు, యూదులు కాదు, అన్ని జనాంగానికి చెందిన వారు. వారు ఉన్నటువంటి వారు పని వారు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆస్ట్రాలజర్స్ అంటారు. ఆస్ట్రాలజర్స్ అంటే ఆ స్టార్స్ ని స్టడీ చేస్తూ ఉండేవారు. ఈ ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఈ స్టార్స్ ని స్టడీ చేయడం విషయంలో డిఫరెంట్ స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్స్ ని స్టడీ చేయడం సైంటిఫిక్ గా ఉన్నారు. వారు కాన్స్టలేషన్ ని, మిల్కీ వేస్ వీటిని సైంటిఫిక్ గా వారు అధ్యయనం చేస్తూ ఉంటారు. కొన్ని పాశ్చాత్య దేశంలో, మన దేశంలో కూడా ఈ యొక్క నక్షత్రాన్ని స్టడీ చేసుకునేటువంటి వారు ఆస్ట్రాలజర్స్ అనేటువంటి వారు మరొక విధంగా దాని గురించి ఆలోచన చేస్తారు. నక్షత్రాలు, తిథులు అట్టు దీన్ని బట్టి మీ జీవితంలో కొన్ని ఆ యొక్క మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి. ఏదైతే ఏమై కానీ వీరు బహుశా ఆస్ట్రాలజర్స్ అని చాలా మంది అనుకుంటారు, లేక ఆ స్టార్స్ ని స్టడీ చేసేటువంటి వారు అని అంటారు. మరి వారు ఏ ఉద్దేశంతో ఎటువంటి స్టడీ చేస్తారో మనకు తెలియదు. కానీ నాకు సంతోషకరంగా అనిపించింది ఏంటంటే, వీరు అన్యులు, దూరదేశంలో ఉన్నటువంటి వారు, నిజదేవం కలిగినటువంటి వారు, వారి పనిగా వారు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా వారికి దేవుని యొక్క నక్షత్రం కనిపించింది అంటా ఉన్నాడు. అనగా దేవుడు తను తాను వారి దగ్గరకు వచ్చి కనపరుచుకుంటున్నాడండి. వారు చేసేటువంటి పని అదే, వారు అర్థమైనటువంటిది అదే. నక్షత్రం నుంచి వారికి తెలుసంటే దేవుడు ఒక భిన్నమైనటువంటి నక్షత్రాన్ని అక్కడ వారికి కలుగు వేసి తన వైపున దేవుడు వారిని ఆకట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తాం. కనుక దేవుడు మానవుడైనటువంటి మన దగ్గరికి ఆయన వస్తూ ఉన్నాడు. మనకు అర్థమైనటువంటి గ్రహింపులో ఆ పరిధిలో మనకు వస్తున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు ఉదాహరణకి మోషేని చూడండి. మోషే తన మామ గొర్రెల్ని కాస్తూ ఉండేటువంటి వాడు కదా, 40 సంవత్సరాలు గొర్రెల్ని కాస్తూ ఉండేటువంటి వాడు. అయితే దేవుడు తనని దర్శించి ఆ ఇశ్రాయేలుకి నాయకుడిగా ఐగుప్తు నుంచి వాళ్ళని విమోచించడానికి పంపించాలనుకున్నప్పుడు ఎలా మాట్లాడాడు? ఆ మోషే ఆ గొర్రెను తీసుకొని పొదలో వాటిని మేపడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పొదలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి పొద కనిపించింది ఆ మోషేకి. ఆ పొద మరుగుచున్నది కానీ అది కాలిపోవట్లేదు. చూసారా, దేవుడు తనకున్నటువంటి స్థితిలోనికి వచ్చి తాను కనపరుచుకుంటున్నాడు. అబ్రహాము ఉదాహరణకి మనం చూసినట్లయితే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కానీ వాస్తవానికి అబ్రహాం ఎవరు? ఊరు అనేటువంటి దేశంలో, కల్దీయుల దేశంలోని విగ్రహాలను చేసేటువంటి వాడు. తన తండ్రి విగ్రహాన్ని ఆరాధించేటువంటి వాడు, విగ్రహాలు తయారు చేసి వ్యాపారం చేసుకునే వాళ్ళని కూడా కొంతమంది కమెంటేటర్స్ అంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అన్య జనాంగంలో ఉన్నటువంటి దేవుని ఎరగని మధ్యలో ఉంటున్నప్పుడు, ఆ విగ్రహాన్ని ఆరాధించేటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాన్ని పిలిచాడు. అబ్రహామా రమ్మని పిలిచాడు. అబ్రహాంని అబ్రహాంగా మార్చాడు. నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వాదం చేయాలని ఆశీర్వదిస్తా అన్నాడు. నేను నుంచి లోకరాజ్యాలు అన్ని ఆశీర్వదింపబడతాయి అన్నాడు. ఒక అటువంటి స్థితిలో అబ్రహాం తీసుకొచ్చి ఏం చేశాడంటే, లోక రాజ్యాలు అన్నిటినీ ఆశీర్వదించడానికి అబ్రహాంని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. ఆయన సంతానం నుంచి యేసు ప్రభువుగా ఆయన జన్మించాడు. చూసారా, ఇక ప్రభువు మన ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉన్నాడు. జ్ఞానులు అనిలే, కానీ దేవుడు తను తాను వారికి కనపరుచుకున్నాడు. అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు వారిని దర్శించినప్పుడు
అనే నక్షత్రాన్ని వారికి కనిపించినప్పుడు ఆ నక్షత్రాన్ని ఆయన వాడుకున్నాడు ఆయన దగ్గరికి ఆకర్షించడానికి. తాను ఎప్పుడైతే వారికి బయలుపరుచుకున్నాడో వారి మిగతావన్నీ విడిచిపెట్టి ఆయన వెంబడించడం ఆరంభించారు. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఒక అన్యులు దేవుని తెలియనటువంటి వారు the moment they saw that star, ఒక దేవుడు వారికి ఆ నక్షత్రం ద్వారా ప్రత్యక్షమై తను కనపరచుకోవాలని ఉద్దేశించిన వెంటనే వారు ఉండేవన్నీ విడిచిపెట్టారు. వారి ప్రాజెక్ట్స్, వారి పనులు, వారు ధనవంతులు కావచ్చు, రాజులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు పక్కన పెట్టేసి ఆ దూరదర్శనంలో ఉన్నటువంటి ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. ఇక్కడ చదువుకునేటువంటి భాగం ఏంటి అంటే ఆ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎవరు అంటూ వారి డిజైర్ ఏంటో తెలుసా? ఆయన్ని పూజింప వచ్చింది. ఈరోజు దేవుడు మనకి కనపరుచుకుంటున్నప్పుడు మనకి అలవాటుగా అయిపోయిందా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దర్శిస్తూ ఉన్నప్పుడు మన చిన్నాటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనూ దేవుడు వాక్యాన్ని వింటూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆర్ వి రియలైజింగ్, ఆర్ వి రెస్పాండింగ్ ఇన్ ద వే దట్ వి షుడ్? ఆయనకి ఎలా స్పందించాలో అలా స్పందిస్తూ ఉన్నామా? ఈ జ్ఞానులు ఆయన బయలుపరిచిన వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఎందుకు వెంబడించారో తెలుసా? నాట్ టు గెట్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కాదని, ఆయన నుంచి స్వస్థత పొందుకోవడానికి, ఆహారం కోసము, మరి అద్భుతాలు చూడడానికి చాలా మంది ఆయన వెంబడించారు. కానీ ఈ గొర్రెలకి ఈ యొక్క జ్ఞానులు ఆయన వెంబడించింది ఎందుకో తెలుసా? నాట్ టు గెట్ ఫ్రమ్ హిమ్ బట్ టు ఆఫర్ దేర్ వర్షిప్ అంటు దిస్ గాడ్. ఈ రాజుగా పుట్టినటువంటి వాడు ఈ గొప్ప దేవుణ్ణి ఆరాధించాలి అని ఒకే ఒక హృదయ కోరికతోని వారు వచ్చారు. ఎంత బలమైనటువంటి కోరిక చూసారా? ఈరోజు ఆయన బిడ్డలుగా మనం ఆయన గురించి తెలిసిన వారు దేవుని ఎలాగ ఆరాధిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీరు దేవుణ్ణి ఎప్పుడెప్పుడు ఆయన చూద్దామా, ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వారి కానుక ఆయనకి ఇచ్చి ఆయన ఆరాధిద్దామా అని వారు మేబీ బబ్లింగ్ వారి ముఖాలు వారికి కనబడుతుందేమో. అందుకే అనుకుంటారు చదువుతుంటే హేరోదు వారికి ఉన్నటువంటి ఆశని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాడు. ఎవరంటే ఆ హేరోదు ఏం చేశాడు? ఆ ప్రభువుని ఒక యూదు రాజుగా పుట్టాడు అంటే ఆయన ఎక్కడ రాజ్యానికి ఆయన రాజపీఠాన్ని తీసేసుకుంటాడో, అధికారాన్ని తీసేసుకుంటాడో అని వెంటనే యేసుని చంపాలి అని ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు. ప్లాన్ చేసుకుంటూ ఆయన కుయుక్తోని ఈ జ్ఞానికి ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో కనుగొని మీరు వచ్చి చెప్తే నేను కూడా వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తాను, పూజిస్తాను అని చెప్తున్నాడు. నాకు అనిపించినప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎవరికైనా పని చేయాలని చేయించుకోవాలనుకోండి, నువ్వు ఈ పని చేస్తే నేను ఇది ఇస్తాను అంటాం కదా. చిన్నపిల్లలతో నేను హోంవర్క్ అంటే వాడు చాలా ఇష్టమైంది ఏంటో చేసి నువ్వు ఇది చేసావంటే ఫస్ట్ వచ్చావంటే నీకు ఇది కొని పెడతా అంటాం కదా. అలాగా ఈ హెరోడు వాడు అంటున్నాడు మీరు వెళ్ళి చూస్తే నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తా అంటే ప్రభువుని పూజించాలి, ఆరాధించాలి అనేటువంటి ఆ కోరిక వారి హృదయంలోని, వారి మనస్సులోని, వారి ముఖాలు ఎంత ఆతృతగా వారు ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఒక అన్యుడు దేవుడు కనపరుచుకున్న వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సినటువంటి ఈ అనుభవమైనటువంటి జ్ఞానం దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం, ఆయనని మనం పూజించాలి, ఆరాధించాలి. మన హృదయాలతో, మన జీవితాలతో ఆరాధించాలి. బైబిల్లో కీర్తన గ్రంథంలో మరి దావీదు అంటాడు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాడు, ఆయనకి స్తుతులు చెల్లించాడు, ఆయన ఆరాధించడం అనేటువంటి కనబడతా ఉన్నాయి. 3 ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయని. ఒకటి ఆయనకి థ్యాంక్స్ గివింగ్, రెండోది ఆయన ప్రైజ్ చేయడం, మూడోది ఆయన వర్షిప్ చేయడం. ముందుది థ్యాంక్స్ గివింగ్ లేక కృతజ్ఞతలు చెల్లించుకోవడం అనగా ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభానికి వందనాలు అని ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండడం. రెండవది ఆయనకి ప్రైజ్ చేయడం. ఈ ప్రైజ్ చేయడం అంటే ఏంటంటే ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఆయన ప్రెసెన్స్ లోనికి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన మనకి చేసిన దాన్ని బట్టి మాత్రమే కాకుండా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఉండేవారు. ఈరోజు నా జీవితం చాలా కఠినంగా ఉండొచ్చు, కష్టాలుగా ఉండొచ్చు, శ్రమ పడుతూ ఉండవచ్చు, కానీ నేను ఆయన స్తుతించడము నా పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. ఆయన నాకు చేసిన దానికి మాత్రమే కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి నేను స్తుతిస్తాను. అది దేవుని స్తుతించడం అంటే. పౌలు అంటాడు ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పులను ఆనందించాడు. ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి దేవుని స్తుతించడము అది 2వ మెట్టు. 3వ మెట్టు ఏంటో తెలుసా? ఆయన ఆరాధించడం అనగా మనల్ని మనము ఆయనకి సరెండర్ చేసుకోవడం. పౌలు
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు అంటాడు, మీరు మీ శరీరంలో ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోండి. దాట్ ఈస్ కాల్డ్ వర్షిప్. ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ అంటూ ద లార్డ్. ప్రభుకి మన శరీరాన్ని అనగా మన కంప్లీట్ బీయింగ్, మన సమస్తాన్ని ఆయనకి సమర్పించుకొని సరెండర్ చేసుకొని ఆయన మనం ఆరాధించాల్సిన వారు ఉంటున్నాం. ఈ జ్ఞానులు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారండి. ప్రభుని ఆరాధించేవారు. అక్కడ చూసినట్లయితే ఆ ఇంట్లోనికి వచ్చి ఆ శిష్యులు చూసి వారు ఏమయ్యారంట, అత్యానందభరితులయ్యారు. అందులోనే వారికి ఉన్న డిసైడ్ మనకు కనబడతారు. ఆ ఇంటిలోనికి వచ్చి ఆ శిష్యుకు ఉన్న ప్రభువుని చూసి వారు అత్యానందభరితులై వారు తీసుకొచ్చినటువంటి కానుకను ఆయనకి ఇచ్చి ఆయన్ని ఆరాధించి క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్, క్రైస్ట్ ని వర్షిప్ చేయడం. క్రీస్తుని ఈరోజు మనం ఆరాధిస్తూ ఉన్నామా? పౌలు మన జ్ఞాపకం చేసిందంటే మన శరీరాన్ని ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకొని మనము ఆయన్ని ఆరాధించాలి అని అంటాం. ఇంతకు ముందు కూడా చెప్పుకుంటాను, మరి పాత నిబంధన కొత్త నిబంధనలు ఉన్నటువంటి అర్పణలకి తేడా ఏంటంటే, ఆ పాత నిబంధనలో గొర్రెల్ని బలి కోసం తీసుకొచ్చి వధించి దేవునికి అర్పణగా ఇస్తూ ఉండేవాడు. ఈ నూతన నిబంధనలు మనం ఏం చేయాలి సార్? అది సజీవ యాగంగా అనగా క్రీస్తు కొరకు జీవించడం. మనం జీవించే జీవితం, మన బ్రతికే జీవితం క్రీస్తు కొరకు జీవించాలి. ఆయన మహిమని మనం కనుపరుస్తూ ఉండాలి. ఆయన వెలుగుకి రూపంలో ప్రతిబింబంగా ఉండాలి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసండి, ఈ జ్ఞానులకి ప్రభు కనపరచబడినప్పుడు వారు వెతుక్కుంటూ వచ్చారు కదా. ఆ దూర దేశంలో నుంచి, తూర్పు దేశంలో నుంచి వారు వచ్చారు. ఎలా వచ్చారు? క్యాంపస్ మీద కొద్ది దూరం వచ్చారా, కొద్ది దూరం నడిచి వచ్చారా? ఆ రోజుల్లో వారు ఎంత శ్రమ పడిచ్చారు, గచ్చపొదలోని ఎడారిలోను రోడ్డు లేనటువంటి పరిస్థితులు ఎలా వచ్చారు. కానీ వారు ప్రభుని కనుక్కునేటువంటి వరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని తమను వారికి ఉన్నటువంటి ఆ కానుకలు ఆయనకి అనుగ్రహించి ఆయన్ని ఆరాధించినట్టుగా మనం చూస్తాం. ఆయనకి వారు అనుగ్రహించినటువంటి ఆ కానుకలు చూస్తే బంగారు, సాంబ్రాణి, గోధుమ. బంగారు అనగా ఒక రాజరికాన్ని సూచిస్తా ఉంది. సాంబ్రాణి అనగా దేవుని యొక్క ఆలయంలో ధూపం వేస్తూ ఉండేటువంటి వారి కనుక ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. బోధం అనగా ఆ దేహానికి, మృతదేహాలకి దాన్ని పూసేటువంటి వారు కనుక ఆయన చేయబోయేటువంటి బలియాగాన్ని సూచిస్తా ఉంది. కనుక వీరు ఆ బంగారు, సాంబ్రాణి, బోధాన్ని కానుకలుగా ఆయనకు అప్పగించారంటే ఆయన గురించి అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఈరోజు ఆ ప్రభు మన జీవితంలో ఏమైనాడో మనం అర్థం చేసుకుంటున్నామా? ఆ ప్రభు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన పరిశుద్ధతని మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన ప్రేమని మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన త్యాగాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? ఈరోజు ఆయన క్రిస్మస్ సందర్భంలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? ఆయన మన పాపం నుంచి మనల్ని విడిపించడం కొరకు వచ్చాడు. ఈరోజు ఆ ప్రభుని మన హృదయంలో రక్షకునిగా అంగీకరించాలి మొదటిది. రెండవది, రక్షింపబడినటువంటి మనకు మన జీవితాన్ని ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఎందుకు అంటే we should worship Christ. This Christmas ఆ క్రీస్తుని వర్షిప్ చేయడం మనం అలవాటు చేసుకున్నాం. ప్రతి దినము కూడా ఆ క్రీస్తు కొరకు మనం జీవించాలి. పౌలు అంటాడు, జీవించుటకు నేను కాదు, నాలో క్రీస్తే జీవించినాడు. ఇప్పుడు నేను శరీరంగా జీవించేటువంటి జీవితము నా కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన కోసం నేను జీవిస్తున్నాను. అటువంటి తీర్మానం చేసుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక. దయచేసి తల్లి మంచి మోకరించండి. మరి మనం ప్రతి ఒక్కరు కూడా మరి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ క్రిస్మస్ సందర్భాన్ని మరొకసారి మనం మిస్ కాకూడదండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన క్షణం ఏమవుతుందో తెలియదు. ఈ రోజు మానవుని యొక్క జీవితము ఆవిరిపడింది. ఏ క్షణాన మన జీవితం, మన మరణం సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావాలు ఇప్పటికే ఇంతకు ముందు చాలా లీజర్ గా ఉండేవారు, కానీ మానవుడి జీవితం ఎంతదో మనకున్న పరిస్థితుల మనకి అర్థమవుతా ఉంది. కనుక దయచేసి అందరూ మౌనంగా ఉండి కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ఒక తీర్మానం చేసుకుందాం. ఒకవేళ ఇంకా రక్షణ అనుభవం లేకపోతే ఆ ప్రభు మన ఒక్కొక్కరి కోసము
రక్షకుడిగా వచ్చాడు అన్న విషయాన్ని ఎవరికి వాళ్ళము మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు ఆయన రక్షకుడిగా నీ కోసం వచ్చిందిగా, ఆ రక్షణ కార్యం నీ హృదయంలో జరిగిందా? ఒకవేళ జరగకపోతే మరి యొక్క అవకాశాన్ని ప్రభు నీకు ఇప్పుడు ఇస్తున్నాడు. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అన్నవాడు కలిగితే, ప్రభా నా హృదయంలోనికి రా ప్రభా అని వాడు కలిగితే, ప్రభా నాకు బదులుగా నా పాప శిక్షను నిమిత్తిస్తుంది, నాకు బదులుగా మరణించి తిరిగి లెగించావు, నా పక్షంగా మరణాన్ని పాపాన్ని జయించి అవుతుంది. నీకు వందనాలు. నా పాపాన్ని క్షమించిన ఆయన కడిగి వేయండి. ఇక మీద నీ బిడ్డగా జీవిస్తాను. నా హృదయంలో, నా జీవితంలో నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా. నాకు తండ్రిగా, నా ప్రభువుగా, నా దేవుడిగా, నా రాజుగా, నన్ను నా పరలోక తండ్రిగా నన్ను ఇక మీద నడిపించు తండ్రి అని ఒక తీర్మానం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి రక్షణ అనుభవం లేనటువంటి వారు ప్రతి ఒక్కరు నా యథార్థంగా ఈ ప్రార్థన చేయండి. ప్రభు అంటున్నాడు, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన కుమారుడుగా, కుమార్తెలు తన పిల్లలకు పైన అధికారాన్ని ఇచ్చాను అంటాడు. ఎవరైనా క్రీస్తునందు ఉంటే ఇగో పాతని గతించేను, సమస్తము కొత్తవాయను, ఒక నూతన సృష్టిగా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపములను క్షమించి భూమికి ఆకాశం ఎంత దూరం ఉందో అంత దూరంగా మన అతిక్రమని పడివేసేటువంటి దేవుడు, మనల్ని క్షమించి మన పాపాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. నీ పాపములు కెంపు వలె ఎర్రమైనప్పటికీ వాటి హిమం వలె తెల్లవిగా చేస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. నీ తలుపు యొక్క నిలబడి నేను తడుతున్నాను అని ప్రభు అంటున్నాడు. ఈరోజు నీ తలుపుని ప్రభుకు తెలుస్తావా? నీ హృదయంలో ఆ క్రిస్మస్ ఈరోజు జరగాలి. అది జరగకపోతే ఈ క్రిస్మస్ యొక్క మీనింగ్ నీ జీవితంలో ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకో వాయిదా వేసుకో. రేపు ఏం జరుగుతుందో, మనకి అవకాశం అనుకుంటుందో లేదో తెలియదు. రక్షింపబడినటువంటి మనము ఆ యొక్క ఆ జ్ఞానులకు ఉన్నటువంటి హృదయం, ఆ ప్రభువుని నేను ఆరాధించాలి అన్నటువంటి ఆ హృదయ వాంఛను మనం కలిగి ఉండాలి. ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా we should keep worshiping our Lord with all that we are in. మనకున్న సమస్తత్వాన్ని ప్రభువుని సమర్పించుకొని ఆయన మనం ఆరాధించాలి. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించిన కనుక ప్రార్థన చేసుకున్నాను. జీవగలేసి తండ్రి, నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా, ఈ క్రిస్మస్ దినాన్ని మమ్మల్ని ప్రేమించి ఈ భూమికి దిగి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను మమ్మల్ని ఒక్కొక్కరిని అంతగా పేరు పెట్టి ఆయన ఎరిగినటువంటి దేవుడు, ప్రేమిస్తున్నటువంటి దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే మీరు రక్షకుడిగా వారి హృదయంలో తలుపులు తెరిచి ఆహ్వానించారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ గొప్ప సంతోషంతో వారిని నింపండి. వారిని ఆత్మీయంగా లోతైన అనుభవంలోనికి తీసుకువెళ్ళండి. అపవాది నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా మా ప్రియులు ఎంతమంది అయితే ఆ తీర్మానం చేసుకోలేదు, వాయిదా వేశారు, ప్రభు సమయం ఉంది కానీ తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుని దర్శించి మరి ఒకసారి వారితో మాట్లాడండి. మీకు అవకాశం వారికి అనుగ్రహించి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, రక్షణ పొందినటువంటి మమ్మల్ని అందరినీ బట్టి నాయన నీ పాదాలకు లేని స్తోత్రం తండ్రి. నీవే గొప్ప దేవుడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడు దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమిని ఆకాశాన్ని పట్టజాలటువంటి దేవుడు, నా కోసం ఈ భూమికి మానవ అవతారంగా వచ్చినందుకు వందనాలు చేస్తున్నాను తండ్రి. శిలువ మరణం పొందినందుగా నిన్ను తగ్గించుకున్నందుకు నీకు వందనాలు. నా స్థానాన్ని నువ్వు తీసుకున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాను. పాపం ఎరగని పరిశుద్ధమైన దేవా, నా నిమిత్తం పాపంగా చేయబడినందుకు నీకు వందనాలు. పాపాన్ని కొట్టివేసావు, మరణాన్ని కొట్టివేసావు, పాపాన్ని మరణాన్ని జయించావు, సమాధిని జయించావు ప్రభా. ఇక నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. మా ప్రభువుని నాయన మేము మా జీవితంలో నిరంతరం ఊరేగిస్తూ ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభు నేను మహిమపరుస్తూ నీ మహిమని లోకానికి మేము చాటించేటువంటి కృపను మాకు దయచేయండి. మమ్మల్ని చూసిన వారు నేను చూసే రీతిగా మా జీవితంలో వెలుగు ప్రకాశింపబడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి. ఆమేన్.